ఆగ్రహంతో ఆవేశంతో తెలంగాణ గడ్డ మీద నిలబడి మొన్న పవన్ చేసిన కామెంట్లని ఒకెత్తైతే మీ అయ్య జాగిరా అని ఒక్క కామెంట్ మరో ఎత్తు. ఈ ఒక్క కామెంట్ అగ్నిపర్వతంలా బ్లాస్ట్ అయింది. తెలంగాణ అనుకూల వ్యతిరేకవాదం వరకు మళ్లిన వివాదం సెంటిమెంట్ చుట్టూ మంటలు రేగే వరకు వెళ్ళింది. పార్టీలన్నీ పక్క రాష్ట్రం పవన్ అని పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు గద్దర్ మీద అభిమానం చూపించినా ఆయన కూతురు కూడా పవన్ ను ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి తెలంగాణ జాగీర్దారులదే, అసలు నీకేం సంబంధం అంటూ దాదాపుగా తెలంగాణలోని పార్టీలన్నీ ఒకటే మాట మీదకొచ్చాయి. పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తే అదే తన ఊరని చెప్పుకునే పవన్ అసలు ఆయన జాగీర్ ఏదో ముందు తెలుసుకోవాలంటూ విరుచుకుపడుతున్నాయి. అయితే లేటెస్ట్ గా జాగీర్దార్ మాటకి మరో అర్థం చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణ భూమిపుత్రులే తెలంగాణ జాగీర్దారులు అన్నారు. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు, కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఎస్, తెలంగాణ భూమిపుత్రులే తెలంగాణ జాగీర్దారులు కాబట్టి జనసేన నుంచి వాళ్లే ఇక్కడ పోటీ చేస్తారని పవన్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ జనసేన పార్టీ నుంచి కంప్లీట్ గా తెలంగాణ వ్యక్తులే పోటీలో ఉంటారన్నారు పవన్. ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోర్న్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు. అక్కడ భూమిపుత్రులు వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇస్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. అయితే జాగీర్ అన్న మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఏ సందర్భంలో వాడాల్సి వచ్చిందని పవన్ క్లారిటీ ఇచ్చినా తెలంగాణలో పార్టీలు మాత్రం ఇష్యూని అస్సలు వదిలిపెట్టట్లేదు. పవన్ అంటేనే పొరుగు రాష్ట్రం, మన రాష్ట్రంతో ఆయనకేం సంబంధం అంటూ దూరం పెట్టే ప్రయత్నం చేస్తుండటంపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గద్దర్ అంటే ప్రేమ అభిమానం అని చెప్పుకొచ్చిన పవన్ ను ఆఖరికి గద్దర్ కూతురు కూడా వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మొత్తంగా నీ అయ్య జాగీరా అన్న పవన్ కామెంట్ పై రాజుకున్న వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు.